ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకుంటూ ఇక్కడున్న ఈ 3 నెంబర్లు ఒక నెంబర్నైతే చూస్ చేసుకోండి. ఇక మీరు ఎలాంటి శుభవార్త వినబోతున్నారో అన్నీ కూడా స్వయంగా మనం ఆ పరమశివుని మాటల్లోనే విందాం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక, తీరని వార్త అంటూ ఏదో ఒకటి ఉంటుంది కదా. మరి అవి ఎప్పుడు తీరుతాయి? ఆ పరమశివుడు ఎప్పుడు అనుగ్రహిస్తారు? ఎప్పుడు మన కోరికలను తీరుస్తారు? ఇలా అన్నీ కూడా మనం అనుకుంటూ ఉంటాం. మీరు ఏదైనా సరే మంచి వార్త కోసం ఎదురు చూస్తున్నట్లయితే తప్పకుండా ఇది మీకోసమే అన్నమాట. చాలా జాగ్రత్తగా వినండి. ఇది మీ దృష్టిని ఆకర్షిస్తుంది. మీకు ఇందులో ఏ నెంబర్ అయితే నచ్చుతుందో ఆ నెంబర్ని చూస్ చేసుకోండి. మీకు ఎలాంటి మంచి వార్త రాబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు దీన్ని ఎప్పుడు చూసినా సరే ఖచ్చితంగా అయితే మీకు కనెక్ట్ అవుతుందన్నమాట. నమ్మకంతో వింటే అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ 1, 2, 3 ఈ మూడిట్లో ఒక నెంబర్ని అయితే చూస్ చేసుకోండి. తప్పకుండా మీకు ఎలాంటి వార్త వినబోతున్నారో, ఏ శుభవార్త వినబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మరి విందామా? మొదటి నెంబర్. ఆ పరమశివుని తలుచుకుని మొదటి నెంబర్ ఎంచుకున్నారు కదా. ఇక మీరు ఎలాంటి వార్త వినబోతున్నారో, ఏ శుభవార్త వినబోతున్నారో విందాం. త్వరలో మీ జీవితంలో ఏ మంచి వార్త రాబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామా? చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే ఇక్కడ మీకోసంగా కనిపిస్తుంది. మీరు ఏదో ఒక ఉద్యోగం కోసం సిద్ధం చేస్తున్నారు. మీరు విద్యార్థి అయితే జాగ్రత్తగా ఉండండి. వ్యాపారం చేస్తుంటే అందులో అవకాశాలు వస్తాయి. చాలామంది పోటీలో ఉంటారు. పోటీ అన్ని చోట్ల ఉంది. ఈ రోజుల్లో మీ ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. ఈ విషయం చాలా వేగంగా మీ ముందుకు వచ్చింది. మీరు దీనికి ముందుగానే సిద్ధం చేస్తే మీరు దానిలో విజయం సాధిస్తారు. ఈ విషయాన్ని కాస్త సీరియస్గా తీసుకోండి. ఈ సమయంలో మీ కెరియర్ను చాలా సీరియస్గా తీసుకోండి. మీకు మంచి జరుగుతుంది. ఈ విషయం త్వరలో మీ ముందుకు వస్తుంది. 1 వారంలో జరగచ్చు. చాలామంది ముందు లేదా తక్కువ సమయంలో జరుగుతుందని నాకు కనిపిస్తుంది. ఇక్కడి నుండి 1 నుండి 1.5 నెలల సమయం ఉంటుంది. ఈ సమయం మీ ముందుకు వచ్చి బయట పెడుతుంది. మీరు అనుకుంటారు, అరే ఇది ఏంటి ఇలా అకస్మాత్తుగా నా ముందు వచ్చింది? మీరు భయపడతారు. నేను సిద్ధంగా ఉంటే లేదా ఈ విషయం కోసం సిద్ధం చేస్తే ఈరోజు నేను టెన్షన్ ఫ్రీగా ఈ పోటీని ఎదుర్కొని ఉండేవాడిని కదా. ఇక అందుకే ఈ విషయం మీ ముందుకు వస్తుంది. అవును, చాలామంది ఆ విషయాన్ని సాధించడానికి ఉన్నారు. మీరు మాత్రమే కాదు, కానీ ఈ విషయం మీకు దక్కుతుంది. మీరు సాధిస్తారు. అందుకే ఇప్పటి నుంచి సిద్ధంగా ఉండండి. మీరు విద్యార్థి అయితే చాలామందికి ఈ విషయం కనిపిస్తుంది. మీరు విద్యార్థులు ఏదో ఒక ఖాళీ కోసం ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక పరీక్ష కోసం చూస్తున్నారు. ఇప్పుడు కాదు, అలా జరగదు, ఇలా జరగదు, కానీ జరుగుతుంది. విషయాలు జరుగుతున్నాయి. ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే చాలామంది ఆ విషయాన్ని సాధించాలనుకుంటారు. మీరు కూడా ఆ విషయం కోసం కష్టపడుతున్నారు. అందుకే ఈ విషయాలున్నాయి. పోటీ అనేది త్వరలో మీ ముందుకి రాబోతుంది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోండి. నెంబర్ ఫస్ట్ మీకోసం అయితే ఏ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారో అది మీ కెరియర్తో సంబంధం ఉంటే ఇప్పుడు చేయకండి. మీరు ఎదురు చూస్తున్న మంచి వార్త త్వరలో మీకు లభిస్తుంది. మీరు ఎదురు చూస్తున్న విషయం త్వరలో మీ ముందుకు వస్తుంది. ఇక నిశ్చింతగా ఉండండి. సో ఇది అండి మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి. ఇది మీకు కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను. ఇక 2వ నెంబర్. మీ జీవితంలో త్వరలో ఏ మంచి వార్త రాబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు విజయం సాధించబోతున్నారు. అంతేకాదు, మీకు చాలా మంచి పేరు కూడా వస్తుంది. ప్రజలు మీ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీ జీవితంలో మీరు చాలా కాలం నుండి కోరుకున్న ఆ కోరిక పూర్తి కాబోతుంది. మీకు పూర్తి నమ్మకం ఉంది, ఈ పని నేను చేయగలను అని. ఏదైనా సరే మంచి కాలేజీలో అడ్మిషన్ జరగచ్చు. ఎప్పుడైనా సరే మంచి ఉద్యోగం రావచ్చు. లేదా మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆ ఇంటర్వ్యూ క్లియర్ అవుతుంది. విద్యా రంగంలో ఉంటే అక్కడ మీకు చాలా మంచి పేరు వస్తుంది. మీరు విజయం సాధిస్తున్నారు. ప్రజలు మీ గురించి మాట్లాడుతున్నారు. మీ తెలివితేటల గురించి, మీ అవగాహన గురించి మాట్లాడుతున్నారు. మీరు చాలా ప్రసిద్ధి చెందుతున్నారు. మీరు ఎక్కడ ఉన్నా మీకు కాలం నుండి చేస్తున్న పని, ఆ పని నుండి మీరు ఆశించిన విజయం రాకపోవచ్చు. కానీ ఇప్పుడు ఆ విజయం మీకు రాబోతుంది. మీ చేతిలో ఆ విషయం ఉంటుంది. దాన్ని ఎవ్వరూ లాగలేరు. ఈ విజయం నీదే అని. అలాంటి విషయం నీ ముందుకు రాబోతుంది. చాలామందికి ఈ విషయం రిలేషన్షిప్లో కూడా కనెక్ట్ అవుతుంది. మీకు ఒక వ్యక్తి ఉన్నాడు,
కానీ దూరంగా. ఆ వ్యక్తి మీతో ఉంటాడు. ఒక విధంగా మీ ఎంగేజ్మెంట్ జరగవచ్చు. చాలామందికి పెళ్లి అవకాశాలు కూడా ఉన్నాయి. నెంబర్ 2 కోర్ట్ మ్యారేజ్ అలా కనిపిస్తుంది. ఏదో ముఖ్యమైన డాక్యుమెంట్పై మీ సంతకం అనేది జరుగుతుంది. భూమితో సంబంధం ఉన్నా ఏదైనా సరే పని ఆగిపోయి ఉండొచ్చు. అది మీ హక్కు. మీ హక్కు ఉన్న ఆస్తి మీ చేతికి రాలేదు, కానీ ఇప్పుడు వస్తుంది. ఇది మీకు మంచి వార్త. అవును. సో ఇది అండి 2వ నెంబర్ తాకిన వాళ్ళకి. మీ హక్కు ఏదైతే ఉందో ఏదో పెద్ద విషయం మీ చేతికి రాబోతుంది. కానీ అది మీకు ఇంతవరకు రాలేదు. కోర్టు కేసు కూడా కావచ్చు. మీకు న్యాయం కావాలని అనిపించింది, కానీ రాలేదు. ఇప్పుడు ఆ న్యాయం మీకు లభిస్తుంది. మీ కేసు ముగియబోతుంది. అందులో మీరు విజయం సాధిస్తున్నారు. ఇక ప్రజలు మీ మాటని అర్థం చేసుకుంటున్నారు. మీలో ఏదో ఉంది అని తెలుసుకుంటారు. మీరు కోల్పోయిన స్థాయి తిరిగి వస్తుంది. కానీ ఈ మధ్య కొంతమంది ఏదో కారణంతో మీ స్థాయిని గుర్తించలేదు. మిమ్మల్ని తేలిగ్గా తీసిపడేశారు. కానీ ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటారు. ఇక చాలా మంచి రోజులు అనేటివి మీకు రాబోతున్నాయి. మీరు కోల్పోయిన ఆత్మగౌరవం అయితే రాబోతుందన్నమాట. సో ఇది అండి 2వ నెంబర్ తాకిన వాళ్ళకి. ఇది మీకు కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు చివరిగా 3వ నెంబర్. ఇది ఏం చెప్పబోతుందో తెలుసుకుందాం. త్వరలో మీకు ఏ మంచి వార్త రాబోతుందో ఇప్పుడు మనం ఇందులో అయితే తెలుసుకుందామా. చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే మీకోసంగా ఉంది. ప్రేమ మాత్రమే ఉంది. మీరు రిలేషన్షిప్లో ఉంటే ఆ రిలేషన్షిప్ ఎంత బాగుంటుందంటే మీరు కలలో కూడా ఊహించరు. మీరు రిలేషన్షిప్లో లేకపోతే త్వరలో మీ జీవితంలో ఒక వ్యక్తి వస్తారు. అతను మీకు చాలా ప్రేమనిస్తారు. అంత ప్రేమ అంటే ప్రతి వ్యక్తి ఒక కలగంటాడు, తన్ని ఎవరో ప్రేమించాలని. అతను తన గురించి మాత్రమే రోజంతా ఆలోచించాలని. ఈ ఎనర్జీయే ఉంది. మీరు వారికి అంత ముఖ్యమైన వారవుతారు. అవును, ఇక్కడ చాలా త్వరగా ఈ ఎనర్జీ పనిచేస్తుంది. మీ జీవితం కూడా మారబోతుందన్నమాట. మీకు రిలేషన్షిప్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది. మీకోసం ఒక రిలేషన్షిప్ ఉంది. అది మీ సోల్మేట్. ఇది మీ ముందుకు వస్తుంది. 1 నెలలో ఈ విషయాలు జరుగుతాయి. ఈ వ్యక్తి మీ ముందుకు వచ్చి తన హృదయంలోని మాటను చెబుతారు. ఇప్పటి వరకు చెప్పని విషయాన్ని చెబుతారు. ఈ వ్యక్తి మీకు ప్రపోజ్ చేస్తారు. ఎంగేజ్మెంట్ కోసం, పెళ్లి కోసం మీపై ప్రేమ ఉందని చెబుతారు. రాబోయే 1 నెలలో అతని హృదయంలో దాగి ఉన్న ప్రేమను దాచలేరు. ఇప్పటి వరకు మీరు అతని వెనుక ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి మీ వెనుక ఉంటాడు. మీరు అతని నుండి దూరంగా పారిపోతున్నట్లు కనిపిస్తుంది. దూరంగా వెళ్ళడం కాదు, మీరు పాత విషయాన్ని గుర్తు చేసి అతనికి అర్థం చేయాలనుకుంటున్నారు. ఎవరినైనా సరే అవగాహన లేకుండా చేస్తే ఎలా ఉంటుందో ఆ విషయాలు, మీరు కోల్పోయిన ప్రేమ మీ జీవితంలో తిరిగి వస్తుంది. మీరు ఈ వ్యక్తితో మొదటిసారి కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు ఉన్న ఆ ఒక్క విషయం ఇప్పుడు లేనిది. రాబోయే సమయంలో ఆ విషయం ఉంటుంది. చాలామందికి ఇలాంటి వ్యక్తి జీవితంలో లేకపోతే వారి జీవితంలో ఈ వ్యక్తి రాబోతున్నారు. ఈ వ్యక్తి మీ భాగస్వామి అవుతారు. ఇది ఖచ్చితంగా ధృవీకరించబడింది. అవును, తను ఖచ్చితంగా మీ భాగస్వామి. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు అంత ప్రేమనివ్వబోతున్నారు. దాని తరువాత మీరు ఈ వ్యక్తిని మర్చిపోలేరు. చాలా నిజమైన కనెక్షన్ అయితే మీ ఇద్దరి మధ్య ఉంది. బలమైన కనెక్షన్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. మీ జీవితంలో ప్రేమ రాబోతుంది. కోల్పోయిన విషయం, మీ జీవితంలో ఉండాలని కోరుకున్న విషయం, అది మీకు రాబోతుంది. సో ఇది అండి 3వ నెంబర్ తాకిన వాళ్ళకి. ఇది కూడా మీకు కనెక్ట్ అయింది, నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ మూడిట్లో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమః శివాయ అని కూడా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. శివాయ నమః.